గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, వైసీపీ నాయకులు, అనంతపురం జిల్లా. ఇటీవలే రాజకీయం పేరుతో ఆంధ్రప్రదేశ్లో విహారయాత్రలు చేస్తున్నటువంటి పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్ నిన్న భీమవరంలో మతిస్థిమితం కోల్పోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్, ఫస్ట్ నువ్వేంటో, నీ స్థాయి ఏంటో ఒకటి తెలుసుకో. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా మేము ఈరోజు నీకు హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఏదో మగాడు ఏదో అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని ఢీకొట్టిన వ్యక్తి, అది గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మొదటిసారే ప్రతిపక్ష నాయకునిగా గెలిచిన వ్యక్తి, రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అది తెలుసుకో పవన్ కళ్యాణ్. అంతేకాకుండా నువ్వేంటి, నువ్వు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి నువ్వు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో మకాం మార్చి బయటికి రాకుండా దాక్కున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో అని కూడా బయటికి చెప్పుకోలేనంత భయంతో వణికిపోతున్న వ్యక్తివి నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ పనిచేయట్లేదని, వాలంటీర్ వ్యవస్థ అక్కడికి ఆగిపోయింది, యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆపేశారంటున్నావు. పవన్ కళ్యాణ్, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ పార్టీ కార్యాలయంలో 42 మంది ఉద్యోగుల జీవితాలను నాశనం చేసిన వ్యక్తివి నువ్వు కదా. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేసిన వ్యక్తివి నువ్వు కదా. వాళ్ళు ఎంత పెద్ద చదువుకొని వచ్చారు, వాళ్ళందరినీ నీ వ్యక్తిగత స్వార్థ అవసరాల కోసం వాళ్ళ బతుకుని రోడ్డు మీదకి వేసిన ఘనత నీది కాదా అని కూడా ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కులాల గురించి అంటయ్యా, కులాల గురించి నువ్వు మాట్లాడేది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల గురించి అందరికీ న్యాయం జరగాలి, బీసీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలకి న్యాయం జరగాలని అన్ని రాజకీయ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అన్ని చోట్ల ఆయన అవకాశం కల్పిస్తున్నారు. నువ్వు కనీసం నీ పార్టీలోనే నువ్వు న్యాయం చేయలేవే. నువ్వేం చేసావు చెప్పు. శ్వేతపత్రం విడుదల చేయి. ఆంధ్రప్రదేశ్లో నీ పార్టీ ఉంది కదా, నీ పార్టీలో ఎంతమందికి నువ్వు న్యాయం చేసావో నువ్వు విడుదల చేయి. వెనుకబడిన సామాజిక వర్గాలకి నీ చుట్టూ ఎవరున్నారు, నీ సామాజిక వర్గం పెట్టుకొని నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. అంతేకాకుండా నిన్న ఎలక్షన్ కమిషన్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ డబ్బులు పెట్టి ఓట్లు కొనండి అని కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళ శ్రేణులకి తెలియజేశారు. కనుక పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయకుండా బహిష్కరణ వేటు వేయాలని కూడా మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నువ్వు టీడీపీ ఇంకా 10 పార్టీలు కలుపుకోనరా, ఇక్కడ ఎవరు భయపడేదే లేదు. నిన్ను ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కూడా నువ్వు గెలవలేవు. ఈ ఎన్నికలు నీకు లాస్ట్ అని కూడా మీరు తెలియజేస్తున్నాం.